ఇక తిరుమల నడకదారిలో మరోసారి మహాపచారం జరిగింది. పరమ పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత తిరుమల మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తింటున్నారు. ఏంటి ఈ అపచారం అని ప్రశ్నించిన భక్తులను టీటీడీ సిబ్బంది బెదిరించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. కడగారం అయిపోయింది 10 సార్లు ఫోటో ఒకసారి సార్ గూగుల్ వాటర్ సార్ నేను టీటీడీ ఎవరు తెచ్చేసారన్నా? వెండి చేపలు తింటాను అసలు నువ్వు ఏం తెచ్చేస్తున్నారు? ఊరి నుండి తెచ్చారంటే కింద తినేసి రావాలి, అంతేగాని పైకి తేకూడదు కదా. అభ్యంతరం చేస్తున్నారు గుడికి. మీరు వచ్చిన గుడికి ఏం తేమమ్మా? కంప్లైంట్ నెంబర్ ఉంటుంది చూడండి. ఫోన్ చేయి కంప్లైంట్ నెంబర్ ఉంటుంది. ఫోటోలు తీస్తున్నాం, వీడియో తీస్తున్నాం. రైట్, ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఇస్తారు. ప్రసాద్, ఏం చూస్తున్నాం మనం? వాళ్ళ నిర్లక్ష్యమైన సమాధానం. వీడియో చూస్తున్నారని తెలిసిందా వాళ్ళకి? తెలుస్తున్నా కానీ అదే రకంగా వాళ్ళు మాంసాహారాన్ని భుజిస్తున్నారు, అది కూడా మెట్ల మార్గంలో. ఏ రకంగా చూడాలి? ఇలాంటి అపచారాలు నిత్యకృతం అయిపోతున్నాయి తిరుమలలో. తిరుమలలో మరోసారి మహాపచారం చోటు చేసుకుంది. నిత్యం కూడా భక్తులు స్వామివారికి చెల్లించుకునే నడక మార్గంలో అక్కడ పనిచేస్తున్న టీటీడీ సిబ్బంది కొందరు మాంసాహారం తినడం కలకలం రేపుతుంది. ఎందుకంటే నిత్యం కూడా ఇటు శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో నిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎంతో భక్తితో ఈ మెట్ల మార్గాల్ని ఎక్కుతూ స్వామివారికి దర్శనం చేసుకునే పరిస్థితి ఉండేది. అలాంటి మార్గంలో అక్కడ పనిచేస్తున్న కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు నాన్ వెజ్ తెచ్చుకొని తినడం అనేది అక్కడ ఉన్న భక్తులకి మనోభావాలను దెబ్బతీసింది. దీంతో అక్కడే కొంతమంది భక్తులు వాళ్ళు మాంసాహారం తినడాన్ని కూడా వీడియో చిత్రీకరించారు. ఈ సమయంలోనే వాళ్ళతో కూడా వాగ్వాదం జరిగింది. ఎందుకని ప్రశ్నించిన భక్తులను కూడా బెదిరించే ప్రయత్నం కూడా సిబ్బంది చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నిత్యం కూడా భక్తులు వెళ్లే మార్గం కాబట్టి అక్కడ ఇలాంటి మాంసాహారం తినడం అపవిత్రం అవుతుందని ప్రశ్నించిన భక్తుల మీద కూడా వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. టీటీడీ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గతంలో కూడా అనేక మార్లు మనం చూసాం. ఇటీవల టీటీడీ నిర్లక్ష్యానికి, టీటీడీ విజిలెన్స్ నిర్లక్ష్యం, టీటీడీ పాలక మండలి వైఫల్యానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. ఇప్పటికే ప్రతినిత్యం కూడా ఏదో ఒక వివాదం టీటీడీని చుట్టుకుంటుంది. ఇప్పుడు మరోసారి అపచారం చోటు చేసుకుని దీని మీద శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా టీటీడీ పాలక మండలి తీరు ఉంది. పరిపాలన సరిగ్గా నిర్వహించలేకపోతుందని కూడా భక్తులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. హరి ప్రసాద్, అయితే మనం గతంలో కూడా చూసాం, అఫ్ కోర్స్ గుట్టు చప్పుడు కాకుండా దొంగతనంగా తీసుకెళ్లటమో దాన్ని భుజించడమో మనకి చాలాసార్లు కనిపించింది. కానీ ఇలా మెట్ల మార్గంలో ఇంత యథేచ్ఛగా వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పటికీ భక్తులు ఇలా ఎలా అపచారం చేస్తారన్నా కానీ వాళ్ళు ధైర్యంగా వాళ్ళు భుజిస్తున్నారంటే కనుక ఎవరిని అనాలి? ఇదే ఒకసారి గత 5 ఏళ్ల పాలనలో ఇది జరుగుంటే దీన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రులకి, మంత్రులకి ఆపాదించే ప్రస్తుత అధికారంలో ఉన్న కూటమి కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అదే పార్టీకి చెందిన టీటీడీ చైర్మన్ని ఇది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. ఏంటి ఆ ధైర్యం వాళ్ళకి? ప్రశ్నిస్తున్నప్పటికీ అంత యథేచ్ఛగా ధైర్యంగా వాళ్ళు భుజిస్తున్నారంటే ఎవరి అండ చూసుకొని ఎంతటి అపచారం ఇది? అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి అంటగడుతున్న పరిస్థితి మనం ప్రత్యేకంగా చూస్తాం. కానీ ఇటీవల గత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీని చుట్టూ కూడా అనేక వివాదాలు అలుముకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వివాదాలు పెద్ద ఎత్తున కూడా పాలక మండలి పనితీరుకు నిదర్శనంగా మారుతున్నాయి. అక్కడ పరిపాలన సరిగ్గా సజావుగా సాగకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, విజిలెన్స్ వైఫల్యం దీనికి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. గతంలో కూడా మనం చూస్తాం, సాక్షాత్తు శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలోనే కోడిగుడ్డు బిర్యానీ కూడా తెచ్చుకొని తింటున్న పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో తిరుమలలో మద్యం పట్టుబడిన పరిస్థితి ఉంది. శ్రీవారి ఆలయం ముందే యువకుడు పోలీసులతో వాగ్వాదంతో వాళ్ళని బెదిరిస్తూ తిరుమలలో మద్యం మీకు కూడా కావాలని ప్రశ్న అడిగిన పరిస్థితి కూడా. అంటే తిరుమలలో భద్రతా వైఫల్యం అనేది ఏ విధంగా ఉందో గత కొంతకాలంగా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. టీటీడీ విజిలెన్స్ భద్రతా అధికారులు మరింత దృష్టి పెట్టకపోతే తిరుమల పరమ పవిత్రమైన ప్రదేశం, నిత్యం కూడా 1,00,000 మంది భక్తులు వెళ్లే ప్రాంతం, ప్రపంచ హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవంగా, ఆరాధ్య క్షేత్రంగా తిరుమల ఉంటుంది. కాబట్టి ఇక్కడ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది.
ఇటు టీటీడీ పాలక మండలి కావచ్చు, అటు టీటీడీ అధికారులు కావచ్చు, భద్రత కావచ్చు, వీళ్ళందరూ కూడా తిరుమలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలి. భక్తులు అప్పుడప్పుడు కూడా తిరుమలకు వస్తూ నాన్ వెజ్ తెచ్చుకుంటూ పట్టుబడుతున్నారు. కానీ అక్కడ పనిచేసే సిబ్బంది అన్ని తెలిసి కూడా ఇలా నడకదారుల్లో, పరమ పవిత్రమైన నడకదారుల్లో మాంసాహారం పూజించడం అనేది ఇది పెద్ద వివాదమే జరుగుతుంది. ఇది మహా అపచారం అనే చెప్పవచ్చు. అసలు రైట్ ప్రసాద్, ఒక్కసారి సాక్షి స్క్రీన్ మీద చూస్తున్న అంశంపై ప్రజలు ఆలోచించాలి, భక్తులు ఆలోచించాలి. నిజంగా ఇదే ఒక గత 5 సంవత్సరాల పాలనలో జరిగుంటే గనక ఒక వర్గపు మీడియా దీన్ని ఏ రకంగా చూపించేది, ఎవరికి దీన్ని ఆపాదించేది, ఎవరి మతం గురించి ప్రస్తావించేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. కానీ ఇక్కడ అలాంటిది జరగదు. సో కేవలం టీటీడీని ప్రశ్నిస్తున్నాం. నిజంగా టీటీడీ సిబ్బందే ఈ రకంగా మాంసాహారం డైరెక్ట్గా మెట్ల మార్గంలోనే భుజిస్తుంటే మరి ఎవరిని ప్రశ్నించాలి అనే ప్రశ్నకి సమాధానం రావాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇక్కడ పైకి కొండపైకి వెళ్ళే వాళ్ళు ఏదైనా దొంగతనంగానో లేకపోతే గుట్టు చప్పుడు కాకుండానో తీసుకెళ్ళి చాలా సందర్భాల్లో దొరికిన దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ ఇలా టీటీడీ సిబ్బందే శ్రీవారి మెట్ల మార్గంలో కూర్చొని యథేచ్ఛగా ధైర్యంగా నాన్ వెజిటేరియన్ మాంసాహారం భుజిస్తున్నారంటే కనుక మరి ఖచ్చితంగా దీనికి స్పందించాల్సిన అవసరం టీటీడీ పాలక మండలికి ఉందా లేదా అనేది ఒక్కసారి ప్రేక్షకులు, తిరుమలకు వెళ్ళే భక్తులు దాని పవిత్రతని కాపాడాల్సిన పాలక మండలిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది, మరి ఈ ఘటనను ఆ వర్గం మీడియా అసలు చూపిస్తుందా లేదా, చూపిస్తే దీన్ని ఏ రకంగా సమర్థించుకుంటుంది లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తుందో ఒకసారి చూడాల్సిన పరిస్థితి. గూగుల్ వాటర్ టీటీడీ ఎవరు తెచ్చేసారమ్మా? వెండి చేపలు తింటున్నా అసలు నువ్వు ఏం తెచ్చేస్తున్నారు? ఊరి నుండి తెచ్చారంటే కింద తినేసి రావాలి, అంతేగాని పైకి తేకూడదు కదా. అపవిత్రం చేస్తున్నారు గుడికి. మీరు వచ్చిన గుడికి ఏం తేమమ్మా? కంప్లైంట్ నెంబర్ ఉంటుంది చూడండి, ఫోన్ చేయి కంప్లైంట్ నెంబర్ ఉంటుంది. ఫోటోలు తీస్తున్నాం, వీడియో తీస్తున్నాం. ఇదే ఒక గత 5 సంవత్సరాల పాలనలో జరిగుంటే గనక ఒక వర్గపు మీడియా దీన్ని ఏ రకంగా చూపించేది, ఎవరికి దీన్ని ఆపాదించేది, ఎవరి మతం గురించి ప్రస్తావించేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. కానీ ఇక్కడ అలాంటిది జరగదు. సో కేవలం టీటీడీని ప్రశ్నిస్తున్నాం. నిజంగా టీటీడీ సిబ్బందే ఈ రకంగా మాంసాహారం డైరెక్ట్గా మెట్ల మార్గంలోనే భుజిస్తుంటే మరి ఎవరిని ప్రశ్నించాలి అనే ప్రశ్నకి సమాధానం రావాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇక్కడ పైకి కొండపైకి వెళ్ళే వాళ్ళు ఏదైనా దొంగతనంగానో లేకపోతే గుట్టు చప్పుడు కాకుండానో తీసుకెళ్ళి చాలా సందర్భాల్లో దొరికిన దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ ఇలా టీటీడీ సిబ్బందే శ్రీవారి మెట్ల మార్గంలో కూర్చొని యథేచ్ఛగా ధైర్యంగా నాన్ వెజిటేరియన్ మాంసాహారం భుజిస్తున్నారంటే కనుక మరి ఖచ్చితంగా దీనికి స్పందించాల్సిన అవసరం టీటీడీ పాలక మండలికి ఉందా లేదా అనేది ఒక్కసారి ప్రేక్షకులు, తిరుమలకు వెళ్ళే భక్తులు దాని పవిత్రతని కాపాడాల్సిన పాలక మండలిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది, మరి ఈ ఘటనను ఆ వర్గం మీడియా అసలు చూపిస్తుందా లేదా, చూపిస్తే దీన్ని ఏ రకంగా సమర్థించుకుంటుంది లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తుందో ఒకసారి చూడాల్సిన పరిస్థితి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.